కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా భర్త చంపేశాడు. మంచి చదువులు చదివించి ఉద్యోగం చేసే స్థాయికి తీసుకొచ్చి ఆడపిల్లకి పెళ్లి చేయాలన్నా కూడా భయపడే రోజులు వచ్చాయి తల్లిదండ్రులకి. మధులత ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. నాగేంద్ర భరద్వాజ్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. నాగేంద్ర పెట్టే చిత్రహింసలు భరించలేనని మధులత తన పుట్టింటికి వచ్చేసింది. జనరల్గా ఎవరు చెప్పినా గానీ సర్దుకుపోవాలి, కాపురం చెడగొట్టుకోకూడదు అనే చెప్తారు. అలా చెప్పి మళ్ళీ మధులతను నాగేంద్ర దగ్గరికి పంపారు. అలా పంపడం వల్లనే మధులత ప్రాణాలు కోల్పోయింది. తన తండ్రి ఏం చేస్తున్నాడో కూడా తెలుసుకోలేని ఆ పసికందు ముందే అత్యంత కిరాతకంగా చంపి కాలును కూడా కోసి ముక్కలుగా చేశాడు. దారుణంగా హత్య చేయడమే కాకుండా దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు నాగేంద్ర. గ్యాస్ లీక్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు నాగేంద్ర. అది కూడా వీలు కాలేదు. మధులత మరణించినట్లు తెలిసి బాచుపల్లికి చేరుకున్నారు మధులత తల్లిదండ్రులు. వెంటనే తండ్రి రంగనాయకులు అల్లుడి మీద అనుమానం వచ్చినట్లు కేసు నమోదు చేశారు. మధులత మంచి చదువుకున్న అమ్మాయి. ఆర్థికంగా కూడా తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. నెలకు 1,50,000 సంపాదిస్తుంది. తల్లిదండ్రులు, అక్కతమ్ములు మాట సాయం చేసే సపోర్ట్ కూడా ఉంది. ఇన్ని ఉన్న అత్తవారింటి నుంచి ఏమాత్రం సపోర్ట్ లేదు. ఇంకా ఇష్టం లేకపోతే విడిపోవచ్చు. కానీ ఇలా కిరాతకంగా దారుణంగా హత్య చేయడం ఎంతవరకు సబబు? నాగేంద్ర మధులతలు బాచుపల్లిలోని ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఆ అపార్ట్మెంట్ అమ్మి డబ్బులు తనకి ఇవ్వాలని మధులతని చిత్రహింసలు పెడుతున్నాడని, అలా అమ్మడం కుదరదు అన్నందుకు మధులతను చంపేశాడని మధులత తల్లిదండ్రులు, రంగనాయకులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఈరోజు మాత్రం ఒక చంటి పిల్లాడు తల్లిని కోల్పోయాడు. మనుషుల మనస్తత్వాలేంటో పసిగట్టలేకుండా ఉన్నాం ఈ రోజుల్లో. చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాగేంద్ర ఇంతటి దారుణం చేస్తాడని ఎవరూ అనుకోలేదు అంటున్నారు. ఎప్పుడన్నా మీటింగ్స్లో కలిసినా ఎక్కువగా కూడా ఎవరితో మాట్లాడాడు. సైలెంట్గా తన పనేదో తను చేసుకుపోయే వ్యక్తి. అలాంటిది భార్యని ఇంత కిరాతకంగా ఎందుకు చంపాడో తెలియదు అంటున్నారు. ఎప్పుడూ వాళ్ళిద్దరి మధ్య గొడవలు పడ్డట్టుగా కూడా ఎవరూ చూడలేదని చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు. కానీ మాధవీలత తల్లిదండ్రులు, అక్క మాత్రం పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడూ డబ్బు కోసం ఇబ్బంది పెడుతూనే ఉన్నాడని చెప్పుకొస్తున్నారు. వరకట్నం, అధిక డబ్బును ఆశించే దీనిలో ఎంతమంది ఆడపిల్లల్ని పొట్టను పెట్టుకుంటున్నారు.